నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. వాతావరణం మార్పుల్లో భాగంగా మార్చి నుంచి వేసవి ప్రారంభమవుతుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చల్లగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా వేడెక్కుతుంది. దీంతో మనుషుల శరీరాల్లోనూ కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మరి ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. చల్లటి వాతావరణంలో తీసుకున్న కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. అలాగే వేసవి మొత్తం కొన్నింటిని తీసుకోకుండా ఉండాలి. అలాంటి ఫుడ్స్ ఏవో చూద్దాం. వేసవి అనగానే వాతావరణం వేడెక్కుతుంది. దీంతో చాలా మంది చల్లదనం కోరుకుంటారు. ఈ సమయంలో ఎక్కువగా దాహం వేస్తుంది. అయితే కొందరు కారం, మసాలా ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల విపరీతమైన దాహం వేస్తుంది. దీంతో ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల డైజెషన్ సమస్యలు వస్తాయి. కడుపు ఉబ్బరంగా ఉండి అలసట ఏర్పడుతుంది. అందువల్ల ఈ కాలంలో ఎక్కువగా స్పైసీ ఫుడ్ ను అవాయిడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు అవి తినకుండా ఉండడమే మంచిది. వేసవి కాలంలో శరీరం ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురవుతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో శరీరానికి చల్లదనం చేసే ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అంటే టీ, కాఫీలు తగ్గించాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. శరీరం తేమ కోల్పోయినా నిర్జీవంగా తయారైన అనారోగ్యంగా ఏర్పడవచ్చు. ఇక మాంసాహారం అనగానే చాలా మంది లొట్టలేసుకుని తింటూ ఉంటారు. వేసవిలో ఇవి తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇవి జీర్ణక్రియను మందగించడమే కాకుండా ఒక్కోసారి కడుపులో సమస్యలు వచ్చి విరేచనాలు రావచ్చు. అలాగే వేపుళ్ళు, పచ్చళ్లను సైతం ఈ కాలంలో అవాయిడ్ చేయాలి. వీటికి బదులు పెరుగన్నం, తక్కువ క్యాలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి. లేకపోతే అనేక అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సక్కు బాయ్ బాయ్ బాయేంద్ర భార్గవ్ గిరాకొచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు. రేడికల్ పీగురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తావేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.